అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దైవ మర్మముల్లోని దినపాఠము ఫిబ్రవరి 4వ తారీఖున. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి ఒక స్వరం పలుకుట వినెను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3-4 వచనాలు. తార్సువాడైన సౌలు దమస్కు మార్గంలోనున్నప్పుడు గొప్ప వెలుగును చూచి ఒక స్వరము వినెను. ఆ అనుభవం మీద మాత్రమే తాను సంఘమును కట్టలేకపోయెను. అనేక అనుభవముల తరువాతనే తాను యేసుక్రీస్తు ప్రభువును వాస్తవముగా ఎరిగెను. ఈ అనుభవముల కొరకు తాను అరేబియా దేశమునకు వెళ్ళవలసి వచ్చెను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-17 వచనాలు. అచ్చట తాను సంఘము యొక్క ఆత్మీయ భావమును చూడ మొదలుపెట్టెను. దేవుని సంఘము యొక్క మర్మము దేవుని ప్రత్యక్షత వలనే బయలుపడునని తన సొంత అనుభవంలో ఎరిగి ప్రజలకు చెప్పగలిగెను. ఇదే సత్యము విశదముగా ప్రకటన గ్రంథమునందు వివరింపబడి ఉన్నది. అచ్చట దేవుని గృహమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచుచున్నాము. ప్రస్తుతము కట్టబడుచున్న ఈ దేవుని మందిరము పరలోకమునందు దేవునిచే సంపూర్ణం చేయబడును. దీనికి మునుపు పాతవి గతించిపోవలెను. ప్రకటన 21వ అధ్యాయము 5వ వచనము. అప్పుడే దేవుని గృహమగు పరలోకమను యెరూషలేమును పరిశుద్ధ పట్టణము యొక్క సంపూర్ణ మహిమను మనము చూడగలము. మన పాత జీవితమును వదులుకొని దేవుని చేత సంపూర్ణముగా నూతనపరచబడి ఆ పరలోకపు గృహమునకు సిద్ధపడదముగాక. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని ప్రభువు చెప్పెను. ప్రకటన 21వ అధ్యాయము 5వ వచనము. దేవుని గృహములో సమస్తమును నూతనమైనవిగా నుండవలనని ఆయన తన పరలోకపు ఏర్పాటును మనకు ప్రత్యక్షపరచునుగాక. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.